ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 27 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. వ్యాఖ్యానాంశం బోధకులు నాలుక. వ్యాఖ్యానాంశం బోధకులు నాలుక. వ్యాఖ్యానం. యాకోబు తన మొదటి అధ్యాయంలో అన్య దేశాల్లో చెదరి ఉన్న 12 గోత్రాల వారికి వ్రాయటంలో తన పరిచయం, తన గుణలక్షణాలు వివరించాడు. సహోదరుల విశ్వాసుల గుణలక్షణాలు ఎలా ఉండాలి, ఎలా తట్టుకోవాలి, సందేహం లేకుండా, ద్విమనస్తత్వం లేకుండా, అస్థిరత్వం లేకుండా, గడ్డి పువ్వు లాంటి క్షణభంగురమైన జీవితంలో దీనత్వం కలిగి దేవుని చేత శోధింపబడుతున్నానని అనక, శోధన సహించి స్వకీయ దురాశల చేత ఏడవబడక, చంచల స్వభావి కాని అచంచల జ్యోతిర్మేడకు తండ్రి నుండి శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పొందుకోవాలని బోధిస్తున్నాడు. 2వ అధ్యాయంలో సహోదరులు విశ్వాసులు కోపలేమితో వినాలని, ఆత్మను రక్షించే దిద్దే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి ఆ వాక్యపుటద్దంలో సరిచేసుకోవాలని, ఇహలోక మాలిన్యం అంటని భక్తితో మెలగాలని, సాటి సహోదరులపై పక్షపాతం లేని ప్రేమ కనికరం చూపాలని బోధించాడు. ఇదంతా సహోదరులారా, విశ్వాసులైన మీరు క్రియలతో కూడిన విశ్వాసం కలిగి జీవించాలని, అలా కాని పక్షంలో చచ్చిన వారితో సమమని బోధించాడు. 3వ అధ్యాయంలో బోధకుడైన తాను, తద్గుణలక్షణాలు కలిగిన తాను బోధకులను సాకుగా చేసుకుని ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టుకి ఒలివ పండ్లు కానీ, ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లు కానీ కాయవు, అలాగే ఉప్పు నీళ్లలో నుంచి తీయని నీళ్లు రావు, నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని చేదు నీళ్లు ఊరవు రావు అని. అయితే ఒకే నోట నుంచి శాపవచనము ఆశీర్వచనం బయలు వెళుతుంది. అలాగే అదే ఒక నోటితో నాలుకతో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం, దాంతోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తామని. నాలుక గురించి చెప్తూ క్రూర మృగాల్ని సాధు చేయగలం, పక్షులను సాధు చేయగలం, సర్పాలని సాధు చేయగలం, జరచరాలను సాధు చేయగలం. గుర్రం ఎంత ఉంటుంది? నోటి కళ్ళెంతో లోపరుచుకోవచ్చు. ఊరంత ఓడ ఒక చిన్న చుక్కాని చేత నడపబడుతుంది. శరీరంలో ఉన్న అంతే చిన్నది నాలుక. అది అదిరిపడేది, అతిశయించేది, అన్ని అవయవాలని విమర్శించేది, పొసగనిది. నాలుక చిన్నదే, గోరంత దీపం కొండంత వెలుగుట. ఇంత చిన్న నిప్పు అగ్ని 1000 ఎకరాల అడవిని ఇట్టే తగలబెట్టేయగలదు. యాకోబు భక్తుడు మన బోధకుడుగా నాలుకను ఎలా నిర్వచించాడు? అది పాప ప్రపంచంట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని. 6వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 10వ వచనంలో యాకోబు భక్తుడు ఇలా హెచ్చరిస్తున్నాడు, నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు అని. శుభములతో వందనాలు.